3 శంఖాల శబ్దం ఆ శాపగ్రస్త అడవిలో ప్రతిధ్వనించి ఆగిపోయింది. కాని ఆ శబ్దం ఆగిపోయాక వచ్చిన నిశ్శబ్దం అంతకంటే భయంకరంగా ఉంది. ఆర్యన్ గుండె చప్పుడు అతని చెవులకే వినిపిస్తోంది. గుహ బయట దట్టంగా అలుముకున్న మంచు పొగలో నుండి భూమిని కదిలించే భారీ అడుగుల చప్పుడు మొదలైంది. అది మామూలు నడక కాదు, ఏదో పర్వతం కదులుతున్నట్లుగా ధమ్ ధమ్ అనే శబ్దం ప్రతి అడుగుకి పెరుగుతోంది. ఆర్యన్, జోరా మరియు మిగిలిన సైనికులు ఊపిరి బిగబట్టి ఆ పొగ వైపు చూస్తున్నారు. అప్పుడు కనిపించింది ఆ ఆకారం. దాదాపు 40 అడుగుల ఎత్తులో, మనిషిలా కాకుండా, మంచు మరియు బండరాళ్లతో చేయబడిన ఒక కదిలే విగ్రహంలా ఉంది ఆ ఆకారం. దాని శరీరం మీద మాంసం లేదు, కేవలం యుగాల నాటి గడ్డకట్టిన మంచు, పదునైన రాళ్ళు మాత్రమే ఉన్నాయి. దాని ముఖం సగం పుర్రెలా ఉండి, కంటి గుంతల్లో నీలిరంగు మంటలు రగులుతున్నాయి. ఆ రాక్షసుడి పేరు భైరవ. ఒకప్పుడు ఈ అడవులను పాలించిన జెయింట్స్ జాతికి చెందినవాడు, ఇప్పుడు మృత్యువుకి బానిసగా మారి తిరిగి వచ్చాడు. ఆ జెయింట్ గుహ ముఖద్వారం దగ్గరకు వచ్చి ఆగింది. దాని నీలి కళ్ళు గుహ లోపల ఉన్న ప్రాణుల మీద పడ్డాయి. అది గట్టిగా ఊపిరి పీల్చుకున్నప్పుడు, గాలిలో ఉన్న చలి మరింత పెరిగిపోయి, గుహ గోడలకు పగుళ్లు వచ్చాయి. ఆర్యన్ తన చేతిలో ఉన్న కత్తిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ కత్తి పిడి ఇంకా వేడిగానే ఉంది. మనం ఇక్కడే ఉంటే సమాధి అయిపోతాం అని ఆర్యన్ మనసు హెచ్చరించింది. అంతలోనే ఆ జెయింట్ తన చేతిలో ఉన్న భారీ మమ్ముత్ ఎముకతో చేసిన గదను పైకెత్తి, గుహ ముఖద్వారం మీద బలంగా మోదాడు. ఆ దెబ్బకి గుహ ముఖద్వారం దగ్గర పురాతన కాలం నుండి ఉన్న అదృశ్య రక్షణ కవచం ఒక్కసారిగా మెరిసి, అద్దం పగిలినట్లు పగిలిపోయింది. రాళ్ళు, మట్టి పెళ్లలు వారి మీద పడటం మొదలయ్యాయి. ఒక సైనికుడు భయంతో బయటకు పరిగెత్తబోయాడు, కాని ఆర్యన్ వారించేలోపే ఆ జెయింట్ చేతి వేళ్లు అతన్ని బంధించి, ఒక చిన్న పురుగును నలిపినట్లు నలిపేశాయి. ఆ దృశ్యం చూసి జోరా రక్తం గడ్డకట్టుకుపోయింది. ఆర్యన్ వెంటనే ఆ ముసలి ప్రవక్త వైపు తిరిగాడు. ఆ ముసలివాడి కళ్లలో ఏమాత్రం భయం లేదు, పైగా ఒక వింతైన ప్రశాంతత ఉంది. ఇక దాక్కోవడానికి చోటు లేదు ముసలివాడా, దారి చూపించు లేదా అందరం చద్దాం అని ఆర్యన్ అరిచాడు. అప్పుడు ఆ ముసలివాడు గుహ వెనుక ఉన్న ఆ డ్రాగన్ బొమ్మ వైపు వేలు చూపించాడు. దారి ఉంది కమాండర్, కాని అది మనుషుల కోసం కాదు, చెట్ల వేర్ల కోసం. ఆ డ్రాగన్ కంటిని తాకు, భూమి గర్భంలోకి దారి దొరుకుతుంది అని చెప్పాడు. ఆర్యన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తన కత్తి పిడితో ఆ బొమ్మ కంటిని బలంగా తాకాడు. వెంటనే భయంకరమైన రాపిడి శబ్దంతో గోడ పక్కకు జరిగింది. అక్కడ ఒక ఇరుకైన, చీకటి సొరంగం కనిపించింది. అది ఎంత చీకటిగా ఉందంటే, అందులోకి వెళ్తే మళ్లీ వెలుతురు చూస్తామో లేదో అన్న అనుమానం. వెళ్ళండి, జోరా, అందరినీ తీసుకుని లోపలికి వెళ్ళు అని ఆర్యన్ ఆజ్ఞాపించాడు. సైనికులు ఒక్కొక్కరుగా ఆ సొరంగంలోకి దూరారు. ఆర్యన్ చివరిగా వెళ్లబోతూ, వెనక్కి తిరిగి చూశాడు. ఆ ముసలివాడు కదలడం లేదు. అతను అక్కడే నిలబడి, ఆ జెయింట్ వైపు చూస్తూ నవ్వుతున్నాడు. నువ్వు రావడం లేదా అని ఆర్యన్ అడిగాడు. దానికి ఆ ముసలివాడు, నా ప్రయాణం ఇక్కడితో ముగిసింది ఆర్యన్. నేను వాడిని కాసేపు ఆపుతాను. కానీ గుర్తుపెట్టుకో, నిప్పు చల్లారిన చోట నువ్వే మళ్లీ రగిలించాలి. ఈ లోకం నీ కోసం చూస్తోంది అని చెప్పి, తన చేతిలో ఉన్న కర్రను నేలకి కొట్టాడు. వెంటనే గుహ ముఖద్వారం పూర్తిగా కూలిపోయింది. ఆర్యన్ కళ్ల ముందే ఆ ముసలివాడు రాళ్ల కింద, ఆ జెయింట్ నీడలో కనుమరుగయ్యాడు. ఆర్యన్ కన్నీళ్లను దిగమింగుకుని, ఆ చీకటి సొరంగంలోకి దూరి, ద్వారాన్ని మూసేశాడు. ఆ సొరంగం ఒక పీడకల లాంటిది. అది మనుషులు నడవడానికి వీలుగా లేదు. చుట్టూ పురాతన వృక్షాల వేళ్లు పాముల లాగా పెనవేసుకుని ఉన్నాయి. ఆర్యన్, జోరా, మిగిలిన ఒక్క సైనికుడు మోకాళ్ల మీద పాకుతూ ముందుకు సాగుతున్నారు. పైన భూమి మీద ఆ జెయింట్ నడుస్తున్న ప్రతిసారీ, సొరంగం కంపించిపోతోంది. మట్టి వారి తలల మీద రాలుతోంది. గాలి అందక ఊపిరి ఆడటం కష్టంగా మారింది. ఆ చీకటిలో ఎంతసేపు ప్రయాణించారో వారికే తెలియదు. బహుశా గంటలు, లేదా యుగాలు గడిచిన భావన. ఆర్యన్ మనసులో అనేక ప్రశ్నలు మెదులుతున్నాయి.
ఆ ముసలివాడు ఎవరు? తన కత్తి ఎందుకు మెరుస్తోంది? తననే ఎందుకు ఎంచుకున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే అతను బ్రతికి బయటపడాలి. చివరికి, వారికి దూరంగా ఒక సన్నని వెలుతురు రేఖ కనిపించింది. చల్లటి, స్వచ్ఛమైన గాలి వారి ముఖాన్ని తాకింది. వారు అతి కష్టం మీద ఆ వేర్ల నుండి బయటపడి, మంచు నేల మీద పడ్డారు. వారు బయటకు వచ్చిన ప్రదేశం అడవి అంచున ఉంది. వారికి ఎదురుగా, ఆకాశాన్ని తాకేంత ఎత్తులో, గంభీరంగా నిలబడి ఉంది, మంచు గోడ, ద వాల్. ఆ గోడను చూడగానే వారి ప్రాణాలు కుదుటపడ్డాయి. రక్షణ దగ్గర్లోనే ఉందనిపించింది. కాని, ఆ ఆనందం ఒక్క క్షణం కూడా నిలవలేదు. ఆర్యన్ నిలబడి చుట్టూ చూసినప్పుడు, అతని రక్తం మళ్లీ చల్లబడిపోయింది. వారు అడవి అంచున ఉన్నారు, కాని వారి చుట్టూ నిశ్శబ్దం లేదు. అడవి పొలిమేరల్లో, మంచు పొరల మధ్య, వేల సంఖ్యలో నిలబడి ఉన్నారు, వైట్ వాకర్స్. అది ఒక సైన్యం కాదు, అది ఒక సముద్రం. చిరిగిన బట్టలతో, ఎముకల గూళ్లతో, చేతిలో తుప్పు పట్టిన ఆయుధాలతో వారు నిలబడి ఉన్నారు. వారి అందరి కళ్ళు ఒకే రంగులో, నీలి రంగులో మెరుస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే, వారు అరవడం లేదు, కదలడం లేదు. కేవలం, ది వాల్ వైపు, మరియు అక్కడ నిలబడ్డ ఆర్యన్ వైపు చూస్తున్నారు. ఆ సైన్యం మధ్యలో, ఒక గుర్రం మీద, ఒక రాజు లాంటి ఆకారం కూర్చుని ఉంది. అతని తల మీద మంచుతో చేసిన కిరీటం ఉంది. అతను నెమ్మదిగా తన చేతిని పైకి ఎత్తాడు. ఆర్యన్ కి అర్థమైంది. ఇన్నాళ్లు కథల్లో విన్న, రాత్రి రాజు, నైట్ కింగ్ ఇతనే అని. అతను ఆర్యన్ వైపు చూసిన చూపులో కోపం లేదు, కాని ఒక పిలుపు ఉంది. సిద్ధంగా ఉండు ఆర్యన్. ఆట ఇప్పుడే మొదలైంది, అని ఆ చూపు చెబుతున్నట్లుంది. ఆర్యన్ తన కత్తిని గట్టిగా పట్టుకుని, గోడ వైపు పరుగు లంకించుకున్నాడు. ఔట్రో ముగింపు మాటలు. ఆర్యన్ ఆ మృత్యు సైన్యం కంట పడ్డాడు. ఇప్పుడు అతను, వాల్ గేట్లు తెరిపించగలడా? ఆ రాత్రి రాజు సైన్యం గోడను దాడి చేయడానికి సిద్ధంగా ఉందా? ఆర్యన్ తో పాటు వచ్చిన ఆ వింత శక్తి, గోడ అవతల ఉన్న మనుషులకు రక్షణ ఇస్తుందా లేక నాశనాన్ని తెస్తుందా? ఎపిసోడ్ 3 రేపు ఇదే సమయానికి కొనసాగుతుంది.